అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈరోజు లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, రిలేషన్షిప్ లో ఈగో అవసరమా అని చెప్పి. సో ఈగో అనే పదాన్ని మనం అందరం కూడా మనకు నచ్చినట్టు వాడేసి దానికి ఒక నెగిటివ్ అట్రిబ్యూషన్స్ ఇచ్చేసాం. కానీ సైకాలజీ ప్రకారం ఈగో అంటే ఒక మంచి వర్డ్ అండి. ఈగో, సూపర్ ఈగో అనే 3 కాన్సెప్ట్లు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త ఈ హ్యూమన్ ఎమోషన్స్ ని వీటిని గురించి కేటగరైజ్ చేసి చెప్పారనమాట. ఈగో, సూపర్ ఈగో. ఇందులో ముందు గురించి మనం మాట్లాడుకున్నామంటే, ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే మనిషి ఓన్లీ తనకి కావలసిన బేసిక్ నీడ్స్ గురించి ఆలోచిస్తాడు. అంటే ఇంకా రా ఎమోషన్స్ అనమాట. స్లీప్, ఫుడ్, సెక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాగా ఈ ఓన్లీ కోర్ ఎమోషన్స్ లో ఉంటుంది. అండ్ సూపర్ ఈగోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనిషికి అబండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ అని ఉన్న తర్వాత తను ఎలా ఫీల్ అవుతారంటే, లేదు నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది, నేను ఇలాగే చెయ్యాలి, అలా నేను అనే ఒక అహం అనేది తనకి రీచ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే మీరు చూడొచ్చు, మేబీ పొలిటీషియన్ అవ్వచ్చు, లేదంటే బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ఎవరో ఒకరు అలా, అంటే ఒక సొసైటీలో ఒక స్థాయిని రీచ్ అయిన వాళ్ళు మాక్సిమం ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే నేను ఇలాగే చేయాలి, నేను ఇలా చేయకపోతే మిగతా వాళ్ళకి నచ్చదు, నాకు నచ్చదు, నాకున్న స్టాండర్డ్స్ ఇవి, నేను ఇవి తప్ప వేరే ఎంతకంటే తగ్గించి నేను చెయ్యను అని చెప్పి అనుకుంటారు. అదొక సూపర్ ఈగో అనమాట. ఆ బిలీఫ్ లో ఉంటారు. సో బట్ ఈగో అనేది యాక్చువల్గా ఏంటి అంటే, మనకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ని అండ్ మనం ఫాలో అవ్వాల్సిన మినిమం ఎథికల్ ఆర్ మారల్ వాల్యూస్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ నడుస్తుందండి. సో అదే విధంగా ప్రేమ కూడా. మీ రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ కి కావాల్సిన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ, అండ్ మీ రిలేషన్షిప్ కి సొసైటీలో మీరున్న స్టేచర్ ని బట్టి మీరు పాటించాల్సిన బేసిక్ విధానాలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ నడుస్తుంది ప్రేమ కూడా. ప్రేమలో కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, ఉండాలి కూడా, లేకుండా ఉండవు. అన్కండిషనల్ లవ్ అనేది కాన్సెప్ట్ ఓకే కానీ, బట్ ఆ రిలేషన్షిప్ గ్రో అవ్వాలి, హెల్ప్ఫుల్ గా హ్యాపీగా ఉండాలి అని అంటే మటుకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి రిలేషన్షిప్ లో, ప్రతి రిలేషన్షిప్ లో కూడా. సో మీ ప్రేమలో ఉన్న ఈగోని ప్రేమించండి, మీ ఈగోలో ఉన్న ప్రేమని గుర్తించండి. సో ఈగో అనేది మీ చెడ్డ విషయం అయితే కాదండి. సూపర్ ఈగో అనేది చెడ్డ విషయం నేను అనుకుంటాను. ఓకేనా? ఇద్దంటే జంతువుల్లా ప్రవర్తించడమే. అనే విషయం దగ్గరికి ఏంటంటే, మనకు కావాల్సిన బేసిక్ ఎమోషన్స్ గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. వేరే సూపర్ ఈగోలో ఒక మోరల్ సూపర్ స్టిషన్స్కి వెళ్ళిపోతుంటాం మనం. సో అలా కాకుండా మీ ఈగోని బ్యాలెన్స్ చేసుకోండి, మీ లవ్ని బ్యాలెన్స్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. రేపు ఇంకో టాపిక్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను.